తల్లిపాలు బిడ్డలకు ఎంతో శ్రేయస్కరమని సులూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ పరిధిలో ఉన్న గర్భవతులు, బాలింత మహిళలు, కిషోర బాలికలతో పాటు చిన్నారుల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేయాలన్నారు. పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు బాధ్యతాయుతంగా ఉండడం లేదన్నారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో అక్కడి పరిస్థితులు సక్రమంగా లేవంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సో తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి తల్లికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెలివరీ సీ-సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా 1 అవర్ లోపే ఫీడింగ్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనకు వచ్చేది కొలెస్ట్రాల్ మిల్క్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది ఎంత ఇంపార్టెంట్ అంటే బేబీకి ఇమ్యూనిటీ రావాలంటే కొలెస్ట్రాల్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయాన్ని మీరు ప్రతి తల్లికి చెప్పగలిగితే వాళ్ళు పాలు ఇవ్వడానికి కొంచెం వస్తారు. అంటే సీ-సెక్షన్ చేసుకున్న వాళ్ళు పాలు ఇవ్వకూడదు అని కొంచెం అపోహల్లో ఉంటారు. సో అవన్నీ మీరు చెప్పండి. అండ్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. పాలు తప్ప ఇంకేది ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని క్లాసెస్ ఏమన్నా విని కూడా ఇవన్నీ ఇంపార్టెన్స్ అని తల్లికి చెప్పగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్, దానివల్ల నెక్స్ట్ పిల్లలకి ఎంత ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి